2వ తారీఖున జరగబోయే ధర్నా కార్యక్రమాలను జయప్రదం చేయండి. ఇళ్ల స్థలాలకై రాష్ట్ర వ్యాప్తంగా జరగబోయే ధర్నా కార్యక్రమాలను జయప్రదం చేయండి. వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ, వర్ధిల్లాలి. జిందాబాద్ సిపిఐ, జిందాబాద్. జిందాబాద్ సిపిఐ, జిందాబాద్. పట్టణాల్లో 2 సెంట్లు ఇవ్వాలని, అట్లాగే పల్లెల్లో 3 సెంట్లు ఇవ్వాలని మరి భారత కమ్యూనిస్ట్ పార్టీ గత 2 సంవత్సరాలుగా 3 సంవత్సరాలుగా ఆందోళన నిర్వహిస్తూ ఉన్నాం. మరి దాంట్లో భాగంగా గత ప్రభుత్వంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు 1 సెంటు ఇస్తాం, దానికి సంబంధించి 32 లక్షల మందికి ఇచ్చామని ఒక పక్క చెప్తా ఉన్నారు. మరి అనుకోకుండా మరి ఎలక్షన్ రావడం, ఎలక్షన్లో కూటమి ప్రభుత్వం మరి పట్టణాల్లో 2 సెంట్లు ఇస్తామని, పల్లెల్లో 3 సెంట్లు ఇస్తామని, నిర్మాణానికి 4 లక్షలు ఇస్తామని చెప్పారు. ఇప్పటికీ మరి అధికారంలోకి వచ్చి కూటమి మరి సంవత్సరం దగ్గర కావస్తూ ఉంది. ఆ విషయాన్ని మర్చిపోయే పరిస్థితి చూస్తారన్నాం. ఇప్పటికీ గుంటూరు నగరంలో దాదాపు అన్ని డివిజన్లో కూడా మరి సగానికి పైన డివిజన్లో మరి అర్హులందరూ కూడా ఇళ్ల కోసం అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. సిపిఐ ఆధ్వర్యంలో ఆ అప్లికేషన్ అన్ని కూడా మొదటి దఫాగా మరి సచివాలయాల్లో కూడా ఎత్తిరావడం జరిగింది. ఈ నగరంలో మన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు, సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ నాయక్ గారు, జిల్లా కార్యదర్శి అజయ్ కుమార్ గారు కూడా శారదా కాలనీలో మరి గొప్పగా ప్రారంభించి ఈ నగరంలో దాదాపు 15,000 వరకు కూడా మరి పేదలంతా కూడా అప్లికేషన్ పెట్టుకొని ఉన్నారు. వాళ్ళందరూ కూడా అర్హులుగా చేయాలని సిపిఐగా కోరుతా ఉన్నాం. అట్లాగే మరి సచివాలయాలే కాకుండా మరి ఎంఆర్ఓ ఆఫీసులో ఇవ్వడం జరిగింది. నగరపాలక సంస్థ కమిషనర్ గారికి కూడా మరి కొన్ని కాపీలు కూడా వాళ్ళు ఏదైతే పెట్టుకున్నారో అప్లికేషన్ కూడా వారి దృష్టికి తీసుకెళ్ళాం. వీళ్ళందరూ కూడా మరి ఎంక్వైరీ చేసి అర్హులుగా చేయాలని కోరుతూ రేపు 2వ తారీఖున శంకర సెంటర్లో ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర మరి తహసీల్ గారి కార్యాలయం దగ్గర ధర్నా కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. ఎవరైతే అప్లికేషన్ పెట్టుకున్నారో వాళ్ళందరూ కూడా వచ్చి మరి ఉదయం 10ంటికి మరి 2వ తారీఖున కార్యక్రమంలో పాల్గొని కోసం గత కొన్ని సంవత్సరాల నుంచి సుదీర్ఘ పోరాటం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో పోరాటం జరుగుతూ ఉంది. ఈ ప్రభుత్వం ఎలక్షన్స్కు ముందు ఎలక్షన్ హామీలో భాగంగా మేము అధికారంలోకి వస్తే తప్పనిసరిగా విశాఖ స్టీల్ ప్లాంట్ని కాపాడుతాం, పరిరక్షణ చేస్తాం, ప్రైవేటీకరణ చేయమని చెప్పేసి హామీ ఇచ్చిన మేరకు మొన్న ఎలక్షన్స్లో విశాఖపట్నంలో లక్షలాది మెజార్టీ తోటి కూటమి ప్రభుత్వం గెలిపించారు. గెలిచిన తర్వాత కేంద్ర ఉక్కు గనుల సహాయ మంత్రి కుమారస్వామి గారు వచ్చి పరిరక్షిస్తాను చూసి అవన్నీ సుమారు 1,140 కోట్ల రూపాయలు కేటాయించారు నిధులు. ఆ దెబ్బతోటి రాష్ట్రం మొత్తం కూడా పాలాభిషేకాలు చేసి పరిరక్షిస్తాము, ప్రైవేటీకరణ కాదు, విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడుతామని చెప్పేసి గొప్పలుగా చెప్పి తెల్లారి 24 గంటలు కాకముందే కేంద్ర ఉక్కు గనుల శాఖ మంత్రి ప్రైవేటీకరణ గురించి ఎక్కడ ప్రస్తావన చేయకుండా ఏదైతే కుమారస్వామి గారు 40 రోజులు ప్రధానమంత్రి గారి చేత హామీ ఇప్పించి ప్రకటన చేపిస్తాను కుమారస్వామి గారు అడ్రస్ లేకుండా పోయారు. కానీ విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం 1,230 కోట్ల రూపాయలు విఆర్ఎస్ కింద కేటాయించి మళ్ళీ ఇవాళ గత నెలలో 2,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు తీసేశారు. ఇంకో 2,400 మంది కాంట్రాక్ట్ కార్మికులు తీసేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ పూర్వ రంగంలో మన 20వ తారీఖు నుండి కాంట్రాక్ట్ కార్మికులు రోడ్డు మీదకి వచ్చి నిరాదీక్ష చేస్తా ఉన్నారు. దానికోసం ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంట్రాక్ట్ కార్మికులందరినీ పనిలోకి తీసుకోవాలి, ప్రైవేటీకరణ ఆపాలి, పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడాలని చెప్పేసి పోరాటం చేస్తున్నారు. ఆ పోరాటానికి రాష్ట్ర వ్యాప్తంగా భవిష్యత్తులో ఏ పిలుపులు ఇచ్చినా కూడా ఏఐటీసీగా పిలుపులకు సిద్ధంగా ఉండి పోరాటానికి సిద్ధం అవుతామని చెప్పేసి మీ ద్వారా మనం చేస్తాం.